నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 17/10/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం ఫస్ట్ గ్యాప్ డౌన్ అయింది. తర్వాత ఇక కంటిన్యూగా పెరగటం మొదలుపెట్టింది. ఇక ఎప్పుడైతే 9:36కి 9:35 ఆ ప్రాంతంలో 9:30 9:30 ఇక స్టార్ట్ అయింది. పెరగటం మొదలుపెట్టింది. ఆ పెరగటం కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 491.01 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్సి వచ్చి 126.10 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక బీఎస్సీలో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో ఆ 30లో ఏవైతే అంటే ఉదాహరణకి 30లో 7 -23 ప్లస్ అనమాట. ఇవి ఇవాళ అయిన తర్వాత 0.85%. నెక్స్ట్ ఇక బీఎస్సీ 0.85. నిఫ్టీకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 37 ప్లస్ 13 అంటే 50లో ఏవైతే ఉన్నాయో 37 ప్లస్ 13 126.10 పాయింట్లు పెరిగింది, 0.73%. తర్వాత ఏవైతే అంటే ప్రీ ఓపెన్ వచ్చేటప్పటికి -40.90 చూపించింది. ఇప్పుడు 126 అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. ప్రీ మార్కెట్కి ఎస్జెక్స్ నిఫ్టీకి యుఎస్ మార్కెట్లకి మన మార్కెట్లకి మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ప్రీ ఓపెన్లో 40-90 గ్యాప్ డౌన్ తోటి ఏదైతే ఓపెన్ అయిందో కానీ ఇప్పుడు మన క్లోజింగ్ వచ్చేటప్పటికి 126 అంటే ఏంది మన బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ మన వేరే ఏవైతే న్యూస్ ఉన్నాయో దాంతో పోతున్నా అని అర్థం. ఓపెనింగ్ మాత్రం ప్రీ ఓపెన్లో చూపిస్తుంది కానీ తర్వాత మిస్ మ్యాచ్ అవుతుంది. అది ఎలా ఏంటిదని చూద్దాము. ఓకే, ఇక నిఫ్టీ 50 వచ్చి 126, నిఫ్టీ నెక్స్ట్ 50 268, నిఫ్టీ 100 ఇట్లా అన్నీ పెరగడం జరిగింది. అయిన తర్వాత విక్స్ ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇండియా విక్స్ కూడా పెరిగింది. జనరల్గా మార్కెట్ పెరిగితే ఇండియా విక్స్ వోలటాలిటీ ఇండెక్స్ తగ్గాలి కానీ మార్కెట్ పెరిగింది, విక్స్ కూడా పెరిగింది. అంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక ఇంకోటి మిస్ మ్యాచ్ అవుతుంది. ఏమేమవుతున్నాయి ఎందుకవుతుందో చూద్దాం. నెక్స్ట్ సెక్టోరల్కి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంక్ వచ్చి 614.85 పాయింట్లు పెరగడం జరిగింది. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి. 12 మొత్తం కూడా పెరగడం జరిగింది. తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 203.40 పాయింట్లు పెరిగింది. ఇక పిఎస్యు బ్యాంకు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ బాగా పెరిగింది. ఎప్పుడైనా కానీ మీరు బాగా గమనిస్తే బ్యాంకింగ్ సెక్టార్ కనుక నిఫ్టీ బ్యాంక్ కనుక పెరిగితే ప్రైవేట్ బ్యాంకింగ్ బాగా పెరుగుతుంది. మనం ఏం చేయాలిగా ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ కనుక అబ్జర్వ్ చేయగలిగితే ప్రైవేట్ బ్యాంకులో 10 షేర్లు ఉన్నాయి. మళ్ళీ ఆ 10 షేర్లను కనుక మనం ఫాలో అవ్వతే బ్యాంకింగ్ సెక్టార్ కనుక నిఫ్టీ బ్యాంక్ కనుక పెరిగితే ఫాస్ట్గా పెరిగేది ఇవే, అది గమనించాలి. ఓకే, ఇక రైట్. ఇక నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాము. దీని తర్వాత మనకిప్పుడు టర్న్ ఓవర్ ఎంత జరిగిందో చూద్దాము. ఇవాళ 1035 కంపెనీలు అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1186, 404 అన్చేంజ్, టోటల్ 2625 కంపెనీలు మార్కెట్లో ఈరోజు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయింది. అయిన తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి 47,203.88 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ వచ్చి 105,37,822 కోట్లు టర్న్ ఓవర్ ఎఫ్ఎండ్ఓలో జరిగింది. ఇక మనం ఏం చూడాలి, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మార్కెట్ ఎన్ని పాయింట్లు పెరిగింది? 491 పాయింట్లు. కానీ అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయి? సెన్సెక్స్ పెరిగింది, ఓకే, సెన్సెక్స్ ఓకే, అంటే 30లో పాజిటివ్ ఓకే, నెగిటివ్ ఓకే, సెన్సెక్స్ పెరగటం ఓకే, గ్రాఫ్ పెరగటం ఓకే. కానీ స్క్రిప్ట్లో తేడా ఉంది చూడండి. ఇక్కడ 1035 అడ్వాన్స్ ఉన్నాయి, డిక్లైన్స్ 1186 ఉన్నాయి. అంటే అడ్వాన్సెస్ కంటే డిక్లైన్స్ ఎక్కువ ఉంది. అంటే ఏంది? సెన్సెక్స్ పెరిగింది తప్ప షేర్లు పెరగలేదని అర్థం. మనం అది గమనించాలి. టోటల్ 2600 కంపెనీల్లో అన్చేంజ్ 400 వదిలి పెడితే డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మార్కెట్ కనుక పెరిగినట్టయితే, సెన్సెక్స్ కనుక పెరిగినట్టయితే అడ్వాన్సెస్ కూడా ఎక్కువ పెరిగి ఉండాలి. కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ ఎక్కువ పెరగలేదు. అంటే ఇక్కడ మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది. ఒకటి ఇండియా విక్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, రెండోదో అడ్వాన్సెస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సెన్సెక్స్ మాత్రం పాజిటివ్లోనే క్లోజ్ అవటం జరిగింది. అంటే ఏంటిది అంటే ఇదేంటిదో అనేది మీరు ఇక రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇక ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఏమైందో ఒకసారి మనము న్యూస్లోకి వెళ్దాం. ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇవన్నీ పెరగటం వలన మార్కెట్ పెరిగింది అని చెప్తున్నారు. అయిన తర్వాత 491 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక్కడ ఎందుకు పెరిగింది అనే దానికి గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో
వడ్డీ రేట్లని తగ్గిస్తారు అనేది ఒకటి న్యూసు. అంటే మిక్స్డ్ గ్లోబల్ సెంటిమెంట్ ఏంటిదంటే మిక్స్డ్ గ్లోబలు మన రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒక న్యూస్. అదే ఇక్కడ ఉంది. మానిటరీ పాలసీ కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాల్డ్ ఫర్ స్లోయర్ రేట్ హైక్స్ పాస్ ఎట్ 6%. అంటే రిజర్వ్ బ్యాంకు ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మన వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నది అనేది మన మార్కెట్ సెంటిమెంట్ని ఒకటి పెంచటం జరిగింది. ఇది సింపుల్గా. ఇక మళ్ళీ మనము గ్లోబల్ మార్కెట్స్కి వెళ్తే ఏషియన్ మార్కెట్లు మాత్రము మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ అంటే కొన్ని ఎక్స్చేంజ్లు ప్లస్లో క్లోజ్ అవటం, కొన్ని మన మైనస్లో క్లోజ్ అవటం. యూరోపియన్ మార్కెట్లు మాత్రం ప్లస్లోనే ఇప్పుడు రన్నింగ్లోనే ఉన్నాయన్నమాట. ఏది యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో. అంటే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవుతాయి, ప్లస్లో ఓపెన్ అవుతాయి అనే సెంటిమెంట్ తోటి మన మార్కెట్లు పెరగటం, ఒకటి బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ రావటం, ఇవి న్యూస్ అనమాట. ఇక నెక్స్ట్ వార్తలోకి నేను చెప్తాను. ఈ వార్తలు ఏందో చూద్దాం మనం. ఈ వార్తలు వచ్చేటప్పటికి మనకి మెయిన్ గవర్నమెంటు 35,000 కోట్ల రూపాయలు పిఎల్ఐ స్కీమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఏవైతే అంతకుముందు పిఎల్ఐ స్కీమ్ కింద ఫండ్స్ ఉన్నాయో దాన్ని ఇంకా 35,000 కోట్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు. పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము. అది ఆ 35,000 కోట్లు దేనికంటే టెలికామ్ అనుకోండి, లెదరు, బైస్కిలు, వ్యాక్సిన్ మెటీరియల్స్ కోసం ఆ 35,000 కోట్లు ఆ సెక్టార్లకి ఇవ్వటానికి నడుస్తుందన్నమాట. కన్సిడర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఐటీఐ కానీ, హెచ్ఎఫ్సిఎల్ టెలికామింగ్కి సంబంధించినవి, సైకిల్స్ సంబంధించింది, హెర్క్లెస్, ఫిలిప్స్ ఉంది, బిఎస్ఏ ఎస్ఎల్ఆర్, బిఎస్ఏ సైకిల్స్ అది టీఐ ఇండియా వాళ్ళది. అది వాటికి బెనిఫిట్ అవుతుంది. ఇక తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్లోంచి డీమెర్జర్ అయింది. అది 19వ తారీఖు మార్కెట్లో లిస్ట్ అవుతుంది అన్నట్టు. తర్వాత జైడస్ క్యాడిలా ఉంది, దానికి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. క్యాప్సూల్స్కి వాల్బెనజైన్ అని ఒక క్యాప్సూల్ ఉంది, వాళ్ళది అది యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్మార్టెక్స్ అనే కంపెనీతోటి చేసుకోవటం జరిగింది. పురవంకర సేల్స్, అది రియల్ ఎస్టేట్ కంపెనీ, సేల్స్ 33% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది. ఆ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అది లెటర్ ఆఫ్ అలాట్మెంట్ రావడం జరిగింది. లెటర్ ఆఫ్ అవార్డు ఎల్ఓఏ అంటారు. 50 బస్సులు గుజరాత్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావటం జరిగింది. తర్వాత ఈ ఫ్రీడమ్ ఫార్మాస్యూటికల్స్ అని ఒక కంపెనీ ఉంది, FREDUM. అది కన్వర్టబుల్ వారెంట్స్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తుంది. అది ₹996.20 చొప్పున షేర్లు, 61,993 షేర్లు, ₹996.20 ఒక షేర్ చొప్పున ఫ్రీడమ్ FREDUM ఫ్రీడమ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అది కన్వర్టబుల్ వారెంట్లు ఇష్యూ చేస్తుంది. తర్వాత 7NR రిటైల్ లిమిటెడ్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. అక్టోబర్ 19వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత శాంప్రీ న్యూట్రిషన్స్ ఉంది, అది ఎంఓయు కుదుర్చుకుంది ఆఫ్రికన్ కంపెనీ తోటి, పీస్ అండ్ సెక్యూరిటీ యూనియన్ అని దాంతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. శాంప్రీ న్యూట్రిషన్ SAMPRE శాంప్రీ న్యూట్రిషన్స్. తర్వాత టేస్టీ డైరీ స్పెషాలిటీస్ ఉంది, అది ఇష్యూ చేస్తుంది ఆప్షనల్ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్, OCPS అంటారు, ఆప్షనల్ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అది. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఎక్వైర్ చేస్తుంది 100% స్టేకు SIBIA ఎనాలిటిక్స్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని దాన్ని 100% ఎక్వైర్ చేయడం జరుగుతుంది ఆదాని ఎంటర్ప్రైజెస్. తర్వాత వికాస్ లైఫ్ కేర్ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది 51% స్టేకుని శశి బెరివల్ అండ్ కంపెనీ లిమిటెడ్ అనమాట. 110 మిలియన్ రూపాయలకి వికాస్ లైఫ్ కేర్ ఆ 51% స్టేక్ దాంట్లో శశి బెరివల్ అండ్ కంపెనీలో తీసుకోవటం జరిగింది. తర్వాత అపోలో ట్రికాట్ అని ఒక కంపెనీ ఉంది, అపోలో ట్రికాట్ ట్యూబ్స్, అది స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్, అంటే దాని సబ్సిడరీ కంపెనీనే అది శ్రీ లక్ష్మీ మెటల్ ఉద్యోగ్ లిమిటెడ్ అని అది కలుపుకుంటుంది, అమాల్గమేషన్ విలీనం అవుతుంది. తర్వాత సద్భావ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంది, అది కూడా అమాల్గమేషన్ అవుతుంది, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనమాట. అది ఆ కంపెనీ సద్భావ్ ఇన్ఫ్రాలోకి అమాల్గమేషన్ అవుతుంది. తర్వాత ఎక్సెల్ రియాలిటీ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది, అది రెన్యూబుల్ పవర్ సెగ్మెంట్ జాయింట్ వెంచరు అవుతుంది. ఎక్సెల్ రియాలిటీ ఇన్ఫ్రా అని
అది రెన్యూబుల్ పవరు సెగ్మెంట్లోకి జాయింట్ వెంచర్ తోటి ఎంటర్ అవుతుంది. తర్వాత కుపిడ్, సియుపిఐడి కుపిడ్, అది దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 8.19 కోట్ల రూపాయలు యునైటెడ్ నేషన్స్ పాపులర్ ఫండ్ నుంచి. అది ఏం చేస్తుందయ్యా అంటే సప్లై ఆఫ్ మేల్ కండోమ్స్, సప్లై ఆఫ్ మేల్ కండోమ్స్కి 8.19 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది యునైటెడ్ నేషన్స్ పాపులర్ ఫండ్ నుంచి, పాపులేషన్ ఫండ్ నుంచి, యుఎన్ఎఫ్పిఏ నుంచి. తర్వాత సిఈఎస్సికి అది 200 కోట్లు ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఎన్సిడీలు ఇష్యూ చేస్తుంది. తర్వాత క్రిటీ ఇండస్ట్రీస్, కేఆర్ఐటిఐ క్రిటీ ఇండస్ట్రీస్ ఎక్వైర్ చేసింది 7,88,141 షేర్లని 34.78% ఎఫ్పి ఎలైట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ కంపెనీలో షేర్లని 34.78% స్టేక్ని తీసుకోవటం జరిగింది కేఆర్ఐటిఐ క్రిటీ ఇండస్ట్రీస్. తర్వాత నౌకర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, అది 785 సేల్ డీడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది టంబ్ విలేజ్ అని వల్సాడ్ గుజరాత్లో ఉంది. దానికి 785 కోట్లు నవకార్ కార్పొరేషన్కి అది సేల్ డీడ్ పెట్టుకుంది, ఒకటి సేల్ డీడ్ చేస్తుంది. అదేంటిది ప్రాపర్టీ ఉంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్ అన్నట్టు సింపుల్గా. మూవబుల్ అంటే మార్పులు జరిగేది, అంటే లిక్విడ్ మూవబుల్ అంటే మూవ్ అయ్యేది. ఇమ్మూవబుల్ మార్పు అంటే మార్చలేనటువంటిది అంటే ల్యాండ్ సింపుల్గా. అది అమ్మితే 785 సేల్ డీడ్ 785 కోట్ల రూపాయలకి దానికి నౌకర్ కార్పొరేషన్కి వస్తున్నాయి. తర్వాత అన్సార్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఉంది, ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తుంది, అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా. తర్వాత రిట్కో లాజిస్టిక్స్ లిమిటెడ్ ఉంది, అది న్యూ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. అదేంటిదంటే వర్టికల్ ఆఫ్ బైస్కిల్ అండ్ బైస్కిల్, మళ్ళీ దాని పార్ట్స్. రిట్కో లాజిస్టిక్స్ లిమిటెడ్ ఆ బిజినెస్లోకి ఇది ఎంటర్ అవుతుంది. తర్వాత నారాయణ హృదయాలయ ఉంది, అది ఎక్వైర్ చేయటం జరిగింది హెల్త్ సిటీ కేమాన్ ఐలాండ్స్ లిమిటెడ్, హెల్త్ సిటీ కేమాన్ ఐలాండ్స్ లిమిటెడ్ హెచ్సిసిఐ. అంటే అది దీని సబ్సిడరీనే, నారాయణ హృదయాలయ సబ్సిడరీనే, కాకపోతే ఇందులో కలిపేసుకుంటుంది. ఎక్వైర్ చేయటం అంటే కలిపేసుకోవటం, అంటే వాల్చుకోవటం, తీసుకోవటం. ఇక తర్వాత యూనిస్టార్ మల్టీమీడియా లిమిటెడ్ ఉంది, అది బోర్డు మీటింగ్ అక్టోబర్ 22 ఉంది. ఎక్స్పాన్షను, ఎక్విజిషను, ఫండ్ రైజింగ్ అన్నీ చేస్తుంది. అది బోర్డు మీటింగ్ 22 నాడు ఎక్స్పాన్షన్ కోసం ఫండ్ రైజింగ్ చేయటం, ఎక్వైర్ చేయటం, వాటి కోసం ఏంటిది అనేది ఆ రోజు డిస్కషన్ ఉంటుంది. తర్వాత గార్వారే టెక్నికల్ ఫైబర్స్ ఉంది, అది బోర్డు మీటింగు 21 ఉంది. బైబ్యాక్ చేస్తుంది, అది ఆ కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. తర్వాత ఆహ్లూవాలియా కాంట్రాక్టర్స్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 111 కోట్ల రూపాయలు. తర్వాత పిఎస్పి ప్రాజెక్ట్స్, ఈ పిఎస్పి ప్రాజెక్ట్స్ అది లోయెస్ట్ బిడ్డింగ్ రావడం జరిగింది 345.30 కోట్లు. టూరిస్ట్ పిలిగ్రిమేజ్ అనమాట, టూరిస్ట్ కోసం అది టెండర్ వేయటం జరిగింది. దానికి బిడ్డింగ్ లోయెస్ట్ బిడ్డింగ్ వేయటం జరిగింది. అది ఎక్కడ అంటే గుజరాత్లో, అంటే యాత్రికుల కోసం, టూరిస్ట్ ప్లేస్లు, టూరిస్టుల కోసం వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది పిఎస్పి ప్రాజెక్ట్స్. తర్వాత దిలీప్ బిల్డ్కాన్స్, డిఐఐఎల్ఐపి, దిలీప్ బిల్డ్కాన్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది 702.02 కోట్లు, అది గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఇక నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ప్రారంభం చేయడం జరిగింది. అందుకనే ఈరోజు బ్యాంక్ షేర్లు పాజిటివ్లో ఓపెన్ కావడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ కావటం, బ్యాంక్ షేర్లు అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ కావడం జరిగింది. ఇదేంటిదంటే ప్రతి ఏదైతే బ్యాంక్ బ్రాంచ్ ఉందో మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ని డిజిటల్లోకి మార్చడం అనమాట. అది మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాంకింగ్ సెక్టార్కి. అందుకనే బ్యాంక్ షేర్లు వల్ల బాగా పెరగటం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ పెరగటం జరిగింది, దాంతోపాటు సెన్సెక్స్ పెరగటం జరిగింది, దాంతోపాటు నిఫ్టీ పెరగటం జరిగింది. ప్రైవేట్ బ్యాంకులకు బాగా బెనిఫిట్ అవుతుందని ప్రైవేట్ బ్యాంకులు ఇంకా బాగా పెరగటం జరిగింది. మేజర్ పబ్లిక్ సెక్టార్లో ఎస్బీఐకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఎస్బీఐ ఇప్పుడు ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్లో లీడింగ్ బ్యాంకు, నెంబర్ 1 బ్యాంకు, అన్నీ మెర్జ్ అయిపోయినాక పెద్ద బ్యాంకు అదే, కాబట్టి దానికి మెయిన్ బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ బ్యాంకులన్నీ బాగా పెరగడం జరిగింది. నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ని ఓపెన్ చేయడం జరిగింది, అది డిబియు అంటారు, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. తర్వాత
బీపీసీఎల్ భారత్ పెట్రోలియం వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లని 7,000 రిటైల్ అవుట్లెట్స్ని వాళ్ళు చేయటం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే వస్తాయో రాబోయే రోజుల్లో 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ ఏవైతే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్దే హవా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రీఛార్జింగ్ కావాలి. భారత్ పెట్రోలియం వాళ్ళు 7,000 రీటైల్ అవుట్లెట్స్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాటిల్లో ఉంటుంది. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ తోటి అమాల్గమేషన్ మెర్జరు నడుస్తూ ఉంది, అయిపోవచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ వాళ్ళు అమాల్గమేషన్ కలిసిపోతుంది అన్నట్టు జీ వాళ్ళు సోనీ టీవీలోకి. తర్వాత నిన్న శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. 1,011.23 కోట్లు సెల్ చేయటం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ డిఐఐలు 1,624.13 కోట్లు వాళ్ళు మనోళ్ళు బై చేయటం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అమ్ముతారు, మన వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఇది సంగతి. అయితే ఇలాంటి మీకు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కానీ, న్యూస్ కానీ, ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. నేను ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీకు కలుస్తాను.